నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో రేపు చంద్రబాబు పర్యటన. రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్న సీఎం. కార్యకర్తల కష్టార్జితం వల్లే కేంద్ర మంత్రి పదవి. కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్ష అన్న బండి సంజయ్. జ్యుడిషియల్ విచారణ జగదీష్ రెడ్డి కోరారు. కక్ష సాధింపు కోసం వేసిన పిటిషన్ కాదన్న భట్టి. మైనర్ బాలిక మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్. తండ్రే ప్రధాన సూత్రధారి. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపై చర్చ. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటిన సెల్సియస్. మైనర్ బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే ప్రధాన సూత్రధారి అని మియాపూర్ ఏసీపీ నరసింహారావు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపామని, పాన్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన బాలిక తండ్రి కోరిక తీర్చాలంటూ బాలికపై ఒత్తిడి చేశారని వెల్లడించారు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతుర్ని హతమార్చాడు. నడిగడ్డ తండ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి జుట్టు పట్టుకొని నేలకేసి గట్టిగా చంపాడని తెలిపాడు. 10:02:50 బండి పార్క్ చేసి లోపలికి ఫారెస్ట్ క్లబ్కి వెళ్ళటం జరిగింది. మళ్ళీ 11 నిమిషాల తర్వాత, అంటే 10:13 అమ్మాయి లేకుండా ఇతను ఒక్కడే బయటకు రావటం జరిగింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పోయి కూడా అమ్మాయి బతికుందా చనిపోయిందా అని చూడటం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు. ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ తండాకు వచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మనని పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా గన్లు మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేపట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసినాం. మొత్తం 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 టీములతోటి మైన్యూట్గా ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా మొత్తం వెరిఫై చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అయితే మియాపూర్లో 12 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయినట్లు ఇటీవల మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. అయితే ఆ బాలిక విగత జీవిగా ఇంటికి సమీపంలో గుర్తించడంతో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. బాలిక తల్లిదండ్రులు నరేష్, శారదాలు నెల క్రితమే నగరానికి వచ్చారు. నడిగడ్డ తండాలో నివాసం ఉంటూ కూలి పనులకు వెళ్తున్నారు. అయితే జూన్ 7 ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక మళ్లీ తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా తాము నివాసం ఉంటున్న ప్రదేశం నుంచి 130 మీటర్ల దూరంలో బాలిక వసంత డెడ్ బాడీ లభ్యమైంది. చెట్ల పొదల నుంచి దుర్వాసన వస్తున్నట్లు అక్కడి నివాసం ఉండేవారు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో డెడ్ బాడీ కనిపించింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్తపోయే వాస్తవాలను వెలికితీశారు. పాన్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన తండ్రే కన్న కూతుర్ను హతమార్చినట్లుగా తేల్చారు. కూతుర్ను కోరిక తీర్చమని వేధించినట్లు స్పష్టం చేశారు. తల్లికి చెప్తాననడంతో తనను కప్పి పెట్టడం కోసం కూతుర్ను హత్య చేసి ఏమీ తెలియనట్లు నటించాడని తండ్రి నరేష్ చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలిక మర్డర్ కేసుని ఎట్టకేలకు ఛేదించారు పోలీసులు. ఏసీపీ నరసింహారావు కాసేపటి క్రితమే ఈ కేసుకి సంబంధించి తండ్రే ప్రధాన హంతకుడుగా ఇప్పటికే తేల్చినట్టుగా తెలుస్తోంది. 4 బృందాలు ఏదైతే 4 బృందాలని సీసీ కెమెరా ఫుటేజెస్ని రెండింటినీ కూడా టెక్నికల్ ఆధారాలను కూడా సేకరించారు పోలీసులు. మొత్తం మీద చూసుకున్నట్టయితే తండ్రి బానోతు నరేష్ అనే వ్యక్తి అశ్లీల చిత్రాలు చూస్తూ తన కూతుర్ని ఏదైతే తన కుమార్తె వసంత ఎవరైతే ఉన్నారో 12 ఏళ్ల వసంతకి సంబంధించి తనను బలవంతం చేసినట్టుగా తను బలవంతం చేసిన విషయాన్ని తన తల్లికి చెప్తాను అన్న నేపథ్యంలో ఆ కుమార్తెని అక్కడ ఉన్నటువంటి 130 కిలోమీటర్ల దూరంలో నడిగుడ్డు తండాకి సంబంధించి 130 మీటర్ల సమీపంలో ఆ కుమార్తెను తీసుకొని వెళ్ళి బండరాయికి జుట్టుతో పట్టుకొని బండరాయితో మోపి అత్యంత కిరాతకంగా తండ్రే చంపాడు అన్న కోణంలో ఇప్పటికే పోలీసులు నిర్ధారించడం జరిగింది. మొత్తం మీద తొలుత ఏదైతే నరేష్ దంపతులు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా తమ కుమార్తె కనపడడం లేదు అంటూ 3 రోజులు అవుతున్న తన కుమార్తె కనపడడం లేదు అంటూ 3 రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తండ్రి చంపిన అనంతరం మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు బాలిక మృతదేహాన్ని తరచూ వెళ్ళి చూడడము, చనిపోయిందా లేదా అని పరీక్షించడం కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పోర్న్ వీడియోస్ కారణంగానే ఇతను ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు అన్న కోణంలోనే పోలీసులు నిర్ధారించారు. మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యులుగా ఉన్నటువంటి వీరు వలస కూలీలుగా ఉండేవాళ్ళు. వీరు 15 రోజుల క్రితమే హైదరాబాద్కి చేరుకున్నారు. వలస కూలీలుగా ఉంటూ 15 రోజుల్లోనే తన కుమార్తెని ఈ విధంగా అత్యంత కిరాతకంగా చంపడం అయితే మియాపూర్ పోలీసులకు ఛాలెంజింగ్గా ఛేదించారు. ఈ కేసును చూసుకున్నట్టయితే మొత్తం మీద 12 ఏళ్ల వసంత బాలిక కేసుని 12 రోజుల్లో అయితే మియాపూర్ పోలీసులు ఛేదించారు. ఏసీపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మొదటి నుంచి కూడా ఏసీపీ నరసింహారావు చెప్పినటువంటి కథనాల మేరకు చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా తండ్రి మీద అనుమానం ఉన్నట్టుగా తండ్రిని కూడా ఏదైతే తండ్రికి సంబంధించినటువంటి కదలికలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ వచ్చారు. జూన్ 7న జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఇవాళకి 12 రోజుల్లో ఈ మర్డర్ మిస్టరీని అయితే ఏసీపీ బృందం అయితే ఛేదించినట్టుగానే తెలుస్తుంది. మొత్తం మీద అశ్లీల చిత్రాలకు అలవాటు పడినటువంటి ఒక కసాయి తండ్రి తన కుమార్తెనే ఈ విధంగా విచక్షణారహితంగా అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది ఏదైతే సభ్య సమాజాన్ని తలదించుకునేలాగా చేస్తుంది. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి తండ్రిని రిమాండ్కి తరలించారు మియాపూర్ పోలీసులు. ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి తండ్రి ఒకరేనా, ఇతనికి సహకరించారా ఎవరన్నా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రిమాండ్కి అయితే ప్రస్తుతం అయితే తరలించినట్టుగా తెలుస్తోంది. శివాని. Right, thanks for the updates, Usha.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది. 2015 అక్టోబర్ 22న రాయుడుపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం సిడి యాక్సీ రోడ్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులకు గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలిస్తారు. ఐదేళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసిన జగన్ భవనాలను పాడుబెట్టారని దుయ్యపట్టారు. 70-80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసిందన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. తాజాగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల పరిస్థితులను తెలుసుకున్నారు. రిషికొండ భవనాలపై రాజకీయ రగడ నడుస్తోంది. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, మరోపక్క ప్రభుత్వ అవసరాల కోసమే భవనాలు నిర్మించామని వైసీపీ నేతలు అంటున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో రిషికొండపై జగన్ కోసం ప్యాలెస్ కట్టి ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారంటూ టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో నాటి పర్యాటక శాఖ మంత్రిగా ఆ విమర్శలకు రోజా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే మాజీ మంత్రి అమర్నాథ్ అధికార పక్షం తీరును తప్పుపడితే ఇప్పుడు రోజా రియాక్ట్ అయ్యారు. పర్యాటక స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. పర్యాటక స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప అని ఆమె ప్రశ్నించారు. వర్షానికి లీక్ అయ్యే అసెంబ్లీ సచివాలయం కట్టిన వాళ్ళు నాణ్యతతో నిర్మించిన భవనాలు చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 2021లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చి రిషికొండలో నిర్మాణాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. 61 ఎకరాలకు 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపట్టామన్నారు. అందులో అక్రమం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మరోవైపు గృహ నిర్మాణంలోని మళ్లించిన నిధులు దీనికే వాడారని ప్రస్తుతం ప్రశ్నగా మిగిలిందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. ఆ నిధులు రిషికొండ ప్యాలెస్ కు మళ్లించారా లేదా ఇతర అంశాలకా అన్నది తెలుస్తామన్నారు. ఇప్పుడు నిధులు ఏ పర్పస్ కోసమైతే వచ్చినాయో, ఏ పర్పస్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ కోసమే వినియోగించాలనేది కామన్ ఐడియా పరిపాలన. ఎప్పుడైతే ఆ నిధులు సంబంధిత శాఖకి ట్రాన్స్ఫర్ కాలేదో ఆ నిధులు మిస్యూజ్ అయిపోతాయి. దేనికి వాడినా కూడా అది మిస్యూజ్ అయినట్టే. అది ఋషికొండ రాజభవనానికి వాడి ఉండొచ్చు, లేకపోతే పథకాలు ఇవ్వడానికైనా వాడి ఉండొచ్చు, లేకపోతే కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకుంటానికైనా ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మిస్యూజ్ అండ్ డైవర్షన్. మిస్యూజ్ డైవర్షన్ జరిగింది కాబట్టే 27 కోట్ల పీనల్ ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు నిధులు ఏ పర్పస్ కోసమైతే వచ్చినాయో, ఏ పర్పస్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో
విశాఖ రిషికొండపై నిర్మించిన భవనాలను ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల వీర ఆంజనేయ స్వామి స్పష్టం చేశారు. భవనాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే గత ప్రభుత్వం మాదిరిగా తాము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ప్రజావేదికను కూల్చివేయడాన్ని గుర్తు చేశారు ఆయన. అలాంటి పనులు ఎప్పటికీ తమ అధినేత చేయరన్నారు. ప్రభుత్వ డబ్బు వృధా కానివ్వమన్నారు. తప్పనిసరిగా దేనికి అవసరమో వాటికి ఉపయోగించుకుంటాం. ఋషికొండ భవనాలను కూడా తప్పనిసరిగా దేనికి అవసరమో వాటికి ఉపయోగించుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని పూర్తిగా అందించామండి. వీళ్ళు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు మూలపడేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు. దానిని ఆయన ఏమన్నా పీకేడా పొడిచాడా అని పెట్టి దాన్ని కూడా వివాదాస్పదం చేశారు మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడకుండా. ఏదైనా మీరు చెప్పేటువంటి విషయాలు ఏమైనా ఉంటే శాఖ అధికారులు సమీక్ష చేసి వాటి గురించి మేము ఏమైనా చెల్లింపులు ఉంటే ఎంతవరకు చేయాలి ఏదో ఒకసారి నిర్ణయం తీసుకుంటామండి. ముఖ్యమంత్రి గారి దృష్టిలో సమీక్ష చేస్తామండి. రిషికొండ భవనాలపై రాజకీయ రగడ కొనసాగుతుంది. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే మరోపక్క ప్రభుత్వ అవసరాల కోసమే భవనాలు నిర్మించామని వైసీపీ నేతలు అంటున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో రిషికొండపై జగన్ కోసం ప్యాలెస్ కట్టి ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారంటూ టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో నాటి పర్యాటక శాఖ మంత్రిగా ఆ విమర్శలకు రోజా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే మాజీ మంత్రి అమర్నాథ్ అధికార పక్షం తీర్పును తప్పుపడితే ఇప్పుడు రోజా రియాక్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే విశాఖలోనే రిషికొండకు సంబంధించి పర్యాటకాలకు సంబంధించి రిషికొండ ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఏదైతే రిషికొండ భవనాలు ఏవైతే కట్టారో ఆ భవనాలపై అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారింది అనుకోవచ్చు. రాజకీయ రగడ కింద కూడా ఏదైతే కట్టిన భవనాలపై రాజకీయ రగడ కొత్త రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. అయితే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా పూర్తిగా ఎట్లాంటి ఈ ఘటనలు ఏవైతే రిషికొండ మొత్తం చుట్టూ కూడా చిక్కేశారంటూ కూడా గతంలో ఏదైతే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే రాగానే కూడా రిషికొండలోని లోపలికి ప్రవేశించి కూడా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మీడియాతో పాటు మొత్తం అంతా రుషికొండ భవనాలు అయితే చూపించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఏ రోజైతే చూపించే ప్రయత్నం చేశారో ఆ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో రుషికొండ భవనాలపై మీరు మాట్లాడుతున్న వ్యక్తి చేసింది వైసీపీ ప్రభుత్వం అంటూ కూడా ఏదైతే గతం నుంచి కూడా చెప్పుకొని వస్తున్న నేపథ్యంలో గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో 500 కోట్లతో రుషికొండ భవనాలను నియమించడం వల్లే ఎట్లాంటి సంఘటనలు ఎట్లాంటి రాజకీయ రగడలు అనేది కూడా మొదలయ్యాయి. అసలు ప్రభుత్వ ధనాన్ని అయితే దుర్వినియోగం చేశారు జగన్ ప్రభుత్వం అంటూ కూడా టీడీపీ స్నేహితులతో చెప్పుకొని వచ్చారు. అయితే మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే కూడా ఎట్లాంటి ఏదైతే భవనాల్లోని ఏదైతే టైల్స్ దగ్గర నుంచి లోపల ఏవైతే ఇంటీరియర్ సంబంధించి భవనం ఎలా కట్టారు, ఎంత డబ్బులతో కట్టారు, అసలు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయితే చూపించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత నుంచి కూడా మాజీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కూడా దీనిపై కౌంటర్లు ఇచ్చారు. అయితే కౌంటర్లు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇది ఎటువంటి పరంగా కూడా సొంత ఇట్ల కోసం వాడడానికి కాదు, కేవలం గవర్నర్లు వచ్చినా ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చినా సరే అందులోని విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాలు సమయంగా లేకపోవడం వల్లే ఒక స్టాండర్డ్ అయిన భవనాలు ఉండాలి, ప్రజల కోసమే నిర్ణయించే శక్తిగా ఉండాలి, ఒక కూటమి ఏదైతే భవనాలు అనేది కూడా ఉండాలి. విశాఖపట్నంలో ఒక క్యాపిటల్ వచ్చే సమయంలో కూడా ఇలాంటి భవనాలు కరెక్ట్ గా ఉంటే కూడా క్యాపిటల్ ఇంకా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అని కూడా ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అయితే రీకౌంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇంకా ఈ యొక్క రుషికొండ ఏదైతే ఈ యొక్క భవనాలపై ఇంకా కొనసాగుతున్న రగడ వల్ల కూడా మరి పర్యాటక శాఖ మాజీ మంత్రి రోజా కూడా దీనిపై కౌంటర్ ఇచ్చారు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే
భవనాలు కట్టినా సరే, ఎటువంటి కట్టినా సరే, పూర్తిగా వర్షాలు పడినా సరే పూర్తిగా పడిపోయే బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి ఇప్పుడు మంచి దీంతో మంచిగా భవనాలు, మంచి నాణ్యతమైన భవనాలు కట్టడంతో వీళ్ళు ఓర్చుకోలేక ఎట్లాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి రోజా కూడా కౌంటర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఎన్డీఏ ప్రభుత్వం కూడా దీనిపై ఎటువంటి ఏదైతే జగన్ ప్రభుత్వం ఏదైతే కూల్చివేత ప్రభుత్వం లాగా గత ప్రభుత్వంలో ఏదైతే భవనాలు కానీ కొన్ని ప్రభుత్వ ఆస్తులు కూల్చే ప్రభుత్వంలా కాకుండా కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రం ఎటువంటి కూల్చే పనులు మాత్రం ఉండదు. కేవలం ఏ భవనాలు ఉన్నాయో ఆ భవనాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఉపయోగించేలాగే ఒక భవనాలని యూజ్ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇప్పటికే విశాఖపట్నంలో ఏదైతే రుషికొండ భవనాలపై ఏది చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయానికి అయితే ముఖ్యమంత్రి అయితే వచ్చే అవకాశం కనబడుతుంది అంటూ కూడా అయితే మంత్రులు అయితే ఎన్డీఏ గవర్నమెంట్ మంత్రులు కూడా చెప్తున్నారు. అయితే మంత్రులు కూడా గత ఏదైతే వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేవలం ఈ యొక్క గృహాలకు సంబంధించి స్కామ్ అయితే ఉందో స్కామ్ డబ్బులన్నీ కూడా ఇందులో పెట్టారంటూ కూడా కేవలం అయితే మంత్రులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇంకా ముందుకి ఇంకా తవ్వుతాము, ఇంకా వైసీపీ చేసిన అరాచకాలు కానీ ఏవైతే రుషికొండకు సంబంధించి ఈ భవనాల విషయంలో ఎటువంటి అవకతవకలు ఉన్నాయో మరింత కొద్ది రోజుల్లో అన్ని బయట తీస్తామంటూ కూడా ఎన్డీఏ మంత్రులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్. సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగారంటే బీజేపీనే కారణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కార్యకర్తల కష్టార్జితం వల్లే ఈ రోజు తనకు కేంద్ర మంత్రి పదవి వచ్చిందన్నారు. ఈ బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్ష అని అన్నారు. తన పదవి హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని చెప్పారు. కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టే కేంద్రం తనను గుర్తించిందన్నారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఇప్పుడు ఎమ్మెల్సీలను అందరినీ కలుపుకొని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. అయితే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం బండి సంజయ్ కరీంనగర్కు వచ్చారు. కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ శాసనసభ్యులు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలకు కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని, తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సి. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చేశాయి. కొత్త ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరింది. ఓటమి పాలైన పార్టీలు అందుకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డాయి. అయితే ఈ క్రమంలోనే ఈవీఎంల గురించి మరోసారి విమర్శలు మొదలయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఈ దిశగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా కొనసాగుతున్న తరుణంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేపింది. విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన కామెంట్లు ఉండడంతో మరోసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విషయంపై పెద్దెత్తున చర్చ సాగుతోంది. మస్క్ చెప్పినట్లుగా అసలు ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో వాడే ఈవీఎంలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. అయితే మిత్రపక్షాలతో కలిపిన బొటాబొటి మార్కులతో మాత్రమే పాస్ అయింది మోడీ సర్కార్. మరోవైపు లోక్సభ ఎన్నికలతో పాటే కొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగాయి.
ప్రత్యేకించి ఏపీతో పాటు ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు దారుణమైన పరాజయాలను చవిచూసిన పరిస్థితి నెలకొంది. ఈ ఫలితాలే ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీసేలా చేశాయి. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఈవీఎంలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సహా పలు విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. బీజేపీ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్లుగానే ఈవీఎంలను మేనేజ్ చేస్తుందని ఆరోపించారు. ఇక ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో వచ్చిన రిజల్ట్స్ చూసి అప్పటి అధికార పక్షాలు కంగుతిన్నాయి. ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయంటూ చెప్పుకొచ్చాయి. ప్రధానంగా ఒడిశాలో కమలానికి ఏమాత్రం బలం లేకపోయినా అక్కడ అప్రతిహతంగా విజయాలు సాగిస్తున్న బిజు జనతాదళ్ అధికారం కోల్పోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఎక్కడిదాకో ఎందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం పరోక్షంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు ఇలా వస్తాయని తాను అనుకోలేదన్న ఆయన ఏదో జరిగిందని మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. కానీ అందుకు సాక్ష్యాలు మాత్రం లేవని వ్యాఖ్యానించారు. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. కేవలం జగనే కాదు, వైసీపీ నేతలది సైతం పలువురిది ఇదే మాట. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుందన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం. అయితే ఈ ఆరోపణలను విజయం సాధించిన పార్టీలు మాత్రం కొట్టిపారేస్తున్నాయి. గెలిచినప్పుడు ఒకలా, ఓటమి పాలైనప్పుడు ఈవీఎంలపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణమని చెప్పుకొస్తున్నాయి. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు టెస్లా అధినేత ఎలన్ మస్క్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. అమెరికాలోని ప్యూర్టోరికోలో ఇటీవలే నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఈవీఎంలను వ్యక్తుల ద్వారా లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని పోస్ట్ చేశారాయన. ఇదే ఇప్పుడు సంచలనానికి వేదికైంది. మస్క్ పోస్టుపై విపక్షాలు తమ గొంతు కలిపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ లాంటి రాజకీయ నేతలు మాత్రమే కాదు, సామ్ పిట్రోడా లాంటి వారు సైతం తమ విమర్శలకు పదును పెట్టారు. అసలు తమ ఓటమిలో ఈవీఎంల పాత్ర ఎంతో ఉందన్న వాదనలను బలంగా వినిపిస్తున్నారు విపక్ష నేతలు. అయితే వీరి కామెంట్లకు అధికార పార్టీల నేతలు సైతం అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. ఈవీఎంల హ్యాకింగ్ మన దేశంలో సాధ్యం కాదని చెబుతున్నారు. దీంతో మరోసారి ఈవీఎంల పనితీరుపై చర్చ మొదలైంది.
వాస్తవానికి గతంలో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి మన దగ్గర ఎన్నికలు నిర్వహించేవారు. కానీ ఓట్ల లెక్కింపునకు పెద్ద ఎత్తున సమయం పడుతోందని చెప్పి ఈవీఎంలను ప్రవేశపెట్టారు. ఈసీఐఎల్ సహా పలుచోట్ల తయారయ్యే ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించి ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాతి కాలంలో వీటిపై విమర్శలు మొదలయ్యాయి. దీంతో ఎన్నికల అధికారులు, తయారీదారులు వీటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని ప్రకటించారు. అలా ఎవరైనా నిరూపిస్తే మార్పులు చేసేందుకు సిద్ధమని ప్రకటించగా ఎవరూ ఆ సవాలును స్వీకరించలేదు. కానీ ఎప్పుడు ఏ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా మొదట చెప్పే మాట ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై, బ్లూటూత్ కనెక్షన్ లాంటివి లేవని గుర్తు చేస్తున్నారు నిపుణులు. అలాంటప్పుడు ఇవి ఎలా హ్యాకింగ్కు గురవుతాయని ప్రశ్నిస్తున్నారు. అయినా ఈ చర్చ మాత్రం ఆగడం లేదు. ఇలాంటి వేళ మస్క్ కామెంట్లతో మొదలైన చర్చ, విమర్శలు రాబోయే రోజుల్లో ఎంత దూరం వెళతాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.